హలో ఫ్రెండ్స్, తమిళనాడులో ఎంతో ఫేమస్ అయిన ఈ పాల ఇడియాప్పం అనేది ఇడియాప్పంలో చాలా రకాలు. దాంట్లో ఈ స్వీట్ ఇడియాప్పం అంటే పాలు వేస్తారు దీంట్లో. అబ్బబ్బా! ఎంత చెప్పినా ఆ టేస్ట్ గురించి తక్కువే. చిన్న టిఫిన్ సెంటర్ అయినా హైవే మీద ఉంది. ఒక మీడియం టిఫిన్ సెంటర్ రెస్టారెంట్ లాగా ఏం కాదు గానీ, అక్కడున్న ఈ టేస్ట్‌లు అద్భుతం, అదరహో. ఎందుకంటే పాండిచ్చేరిలో మంచి ఫుడ్ కోసం వెతుకుతున్నాం పొద్దున్నే టిఫిన్‌కి. తినేసి చిదంబరం వెళ్ళాలి మేము. చిదంబరం వెళ్ళి స్వామిని దర్శించుకొని రావాలని పాండిచ్చేరి నుంచి చిదంబరం వెళ్ళే దారిలో పాండిచ్చేరికి కరెక్ట్‌గా ఒక 3, 4 కిలోమీటర్లు హైవేలో ఈ టిఫిన్ సెంటర్ అయితే ఉంది. అబ్బా! ఆ ఇడియాప్పం అంటే నాకు చిన్నప్పటి నుంచి తమిళనాడుకి వెళ్ళినప్పుడంతా నాకు చాలా ఇష్టం అదే ఇడియాప్పము. అందుకని ఎప్పుడు ఇడియాప్పాన్ని చికెన్ పకోడాలోను, నాన్ వెజ్‌తో ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైము ఇడియాప్పం పాలతో అద్భుతంగా ఉంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. అక్కడ అది ఫేమస్ అంట. వాళ్ళు అంత డిమాండ్ అక్కడ. కంటిన్యూగా బాగా జరుగుతుంది టిఫిన్ సెంటర్ గూడా. పోతే పిల్లలందరూ రకరకాలుగా దోస, వడ అన్నీ ఆర్డర్ చేసుకున్నారు. నేను ఆ పాల ఇడియాప్పం తినేసి పోతే వాళ్ళందరూ తింటుంటే ఐటెమ్ బాగున్నాయి అన్నీ గూడా. అందుకని ఉద్దేశంతో పొంగలంటే గూడా నాకు చాలా ఇష్టము. అందుకని పొంగలి ఒక వడ అయితే టేస్ట్ చేయడం జరిగింది. అద్భుతంగా ఉన్నాయి. అన్నీ బాగా అనిపించినాయి. మా తమిళనాడులో ఇంత డీసెంట్‌గా ఫుడ్ దొరకడము ఆ దరిదాపుల్లో మాకు ఇదే అనిపించింది. చాలా బాగుంది. ఎందుకంటే నాన్ వెజ్ అయితే ఎక్కడైనా తమిళనాడు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు బిర్యానీలు ఒకటే లైన్‌లో వెళ్తుంటారు. ఏరియా ఏదైనా కాకపోతే ఒక 5% ఆంధ్రాలో బాగుండొచ్చు, 5% తమిళనాడులో బాగుండొచ్చు. ఒక 10-5% మట్టుకే టేస్ట్‌లో అయితే తేడా ఉంటాయి. ఇక్కడొచ్చి పాండిచ్చేరిలో నాన్ వెజ్ అన్నీ బాగున్నాయి. టిఫిన్ ఎక్కడ తిందాం అనుకుంటే మాకిదే బెస్ట్ ఆప్షన్ అయింది. కానీ అదే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కూడా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఆ చట్నీ గానీ అన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి. ఆ పొంగల్‌లో ఆ సాంబార్ చూడండి ఎంత బాగా. పైగా వాళ్ళు స్పెషల్‌గా అక్కడ తయారు చేసుకున్న ఆ రెడ్‌గా ఉంది కదా! ఆ కారం అయితే సూపర్‌గా ఉంది. ఆ చట్నీ కూడా. మనం కారం అంటాం, వాళ్ళు చట్నీ అంటున్నారు అది. సరే వాళ్ళ ప్రకారమే మనము చట్నీ అనుకుందాము. పొంగలి, వడ కూడా చాలా బాగా నచ్చాయి. ఇంక వీళ్ళందరూ దోసల ఐటెమ్స్ లేపినారు. మా అబ్బాయి, అలానే శివ, సహదేవ. అది కూడా పొడి దోసలు. ఇవి నెల్లూరు సైడ్ దొరుకుతాయి. కానీ వాళ్ళు మరి ఏ విధంగా చేశారో వీళ్ళైతే దుమ్ము లేపేశారు పొడి దోసలు. చాలా బాగున్నాయి సూపర్‌గా. మేము ఎగ్ అయి తగలలేదు. ఎందుకంటే చిదంబరం వెళ్తున్నాం కాబట్టి. అన్ని టోటల్‌గా వెజ్జే ఇక్కడ తినింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి పాండిచ్చేరివి. కంటిన్యూగా ఫాలో అవ్వండి. బాయ్.